విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు పాలిటిక్స్ సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఆర్టికల్ 355 ఈ మధ్య ఎందుకు వార్తల్లోకి వచ్చింది? బిఎస్ఎఫ్ జ్యూరిస్డిక్షన్కి సంబంధించిన కాంట్రవర్సీ ఏమిటి? పంజాబ్ ప్రభుత్వం బిఎస్ఎఫ్ జ్యూరిస్డిక్షన్కి సంబంధించి ఎందుకు సుప్రీంకోర్టు తలుపు తట్టింది? బిఎస్ఎఫ్ని బార్డర్ ఏరియాస్లో డిప్లాయ్ చేసినప్పుడు బిఎస్ఎఫ్కి స్టేట్ పోలీస్కి ఉండేటువంటి పవర్స్ ఓవర్లాప్ అవుతాయా? డిమార్కేషన్ లైన్ ఉందా లేదా? వీటి గురించి తెలుసుకుందాం. ఈ మధ్య న్యూయార్క్ టైమ్స్ ఒక లాసూట్ని ఫైల్ చేసింది ఓపెన్ ఏఐ మీద. మీ అందరికీ తెలుసు, ఓపెన్ ఏఐలో 49% షేర్ హోల్డింగ్ మైక్రోసాఫ్ట్ది. ఓపెన్ ఏఐ అనగానే మీకు గుర్తుకొస్తుంది చాట్ జీపీటీ డెవలపర్. తర్వాత అసలు ఎందుకు లాసూట్ వాళ్ళ మీద ఫైల్ చేసింది? ఈ సందర్భంగా ఆర్టికల్ 13 ట్రిప్స్కి సంబంధించి, అలాగే బెర్న్ కన్వెన్షన్ కాపీరైట్స్ మీద ఏమి చెప్తుంది, అలాగే 4 ఫ్యాక్టర్ టెస్ట్ ఏమిటి ఫెయిర్ యూజ్ డాక్ట్రిన్కి సంబంధించి, మన ఇండియన్ కాపీరైట్ యాక్ట్ 1957 ప్రకారం ఉన్నటువంటి ఫెయిర్ డీలింగ్ డాక్ట్రిన్ గురించి మీకు ఎంతవరకు తెలుసు? జల్ జీవన్ మిషన్ ఈ మధ్య వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే 14 కోట్ల పోర్టబుల్ వాటర్ కనెక్షన్స్ జల్ జీవన్ మిషన్ కింద ఇవ్వటం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఈ మధ్య దీన్ని అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా అసలు జల్ జీవన్ మిషన్ గైడ్ లైన్స్ ఏమిటి? రాగల 20 నిమిషాల సేపు వీటి గురించి మాట్లాడుకుందాం. మొదటిది, ఆర్టికల్ 355 ఈ మధ్య ఎందుకు వార్తల్లోకి వచ్చింది? మణిపూర్ ముఖ్యమంత్రి ఈ మధ్య ఒక మాట అన్నారు. ఆర్టికల్ 355 మే 2023 నుంచి రాష్ట్రంలో అమలులో ఉంది అని చెప్పి మణిపూర్ చీఫ్ మినిస్టర్ చెప్పడం జరిగిందనమాట. ఈ సందర్భంగా మీలో చాలామందికి ఆర్టికల్ 356 గురించి తెలుసు. ఆర్టికల్ 356ని చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రయోగించడం జరిగింది. ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయటం చాలాసార్లు స్వతంత్ర భారతావనిలో జరిగింది. అయితే ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ తర్వాత కావచ్చు, కోయాలిషన్ గవర్నమెంట్స్ 1989వ సంవత్సరం తర్వాత దాదాపు 25 ఏళ్ల పాటు ఉండటం వలన కావచ్చు, ఈ ప్రెసిడెంట్స్ రూల్ ఆర్టికల్ 356 ఉపయోగించి ఇంపోజ్ చేయటం అనేది బాగా తగ్గిపోయింది. మనం ఇప్పుడు 355 గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ ఆర్టికల్ 356 ద్వారా ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేస్తే ఆటోమేటిక్గా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆర్టికల్ 356 అంటే ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయకుండా ఎక్స్క్లూసివ్గా లా అండ్ ఆర్డర్ ఒక్కటి మాత్రమే కేంద్రం తీసుకుంటే అది ఆర్టికల్ 355 పవర్స్ కింద వస్తుందన్నమాట. అర్థమైంది కదా? ఆర్టికల్ 355 ఏం చెప్తుందంటే, యూనియన్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలని ఎక్స్టర్నల్ అగ్రెషన్ నుంచి, అంటే బయట ప్రాంతాల నుంచి వచ్చేటువంటి సవాళ్లని ఎదుర్కోవటానికి, అలాగే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ నుంచి రాష్ట్రాలని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఆర్టికల్ 355 ప్రకారం, ఆర్టికల్ 355 ప్రకారం లా అండ్ ఆర్డర్ని కేంద్రం తీసుకోవచ్చు అనమాట. ఈ మధ్య మణిపూర్ చీఫ్ మినిస్టర్ ఏం చెప్పారంటే, ఆర్టికల్ 355 కింద రాష్ట్ర ప్రభుత్వ లా అండ్ ఆర్డర్ని కేంద్రం తీసుకుంది మే 2023 నుంచి అని చెప్పడం జరిగింది. కాబట్టి మీకు ఆర్టికల్ 355, ఆర్టికల్ 356 ఈ రెండింటి మధ్య తేడాలేమిటి? ఈ రెండు కూడా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో పార్ట్. మీరు ఇక్కడ చూస్తే పార్ట్ 18 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఉన్నటువంటి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇవి కూడా పార్ట్ అన్నమాట. తర్వాత ఆర్టికల్ 356 అనేది ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయడానికి, అంతకంటే ఒక స్టెప్ కింద ఆర్టికల్ 355 పవర్స్ ఉంటాయి. అంటే ప్రెసిడెంట్స్ రూల్ని ఇంపోజ్ చేయకుండా లా అండ్ ఆర్డర్ని మాత్రమే కేంద్రం తన పరిధిలోకి తీసుకుంటే అది ఆర్టికల్ 355 కింద కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు. అది ఏ ఏ సందర్భాల్లో చేయాలి? ఎక్స్టర్నల్ అగ్రెషన్, బయట నుంచి ఆ రాష్ట్రానికి థ్రెట్స్ ఉంటాయి, అలాగే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అర్థమైంది కదా? తర్వాత పంజాబ్ ప్రభుత్వం యూనియన్ గవర్నమెంట్ మీద ఒక సూట్ని ఫైల్ చేసింది సుప్రీంకోర్టులో. మీ అందరికీ తెలుసు, రాష్ట్రాల మధ్య గొడవలున్నా,
రాష్ట్రానికి కేంద్రానికి మధ్య గొడవలు ఉన్నా సరే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఓన్లీ సుప్రీంకోర్టుకే ఉంటుందన్నమాట. ఇక్కడ ఆర్టికల్ 131 ఏదైతే ఉందో దాని ప్రకారం రాష్ట్రాలు వెళ్ళి సుప్రీంకోర్టులో సూట్ని ఫైల్ చేయొచ్చు. సో బిఎస్ఎఫ్ జ్యూరిస్డిక్షన్ని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకి పెంచడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? దాదాపు 2.5 సంవత్సరాల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే బిఎస్ఎఫ్ జ్యూరిస్డిక్షన్ని యూనిఫామ్గా ఉండేటట్టు చేసిందనమాట. ఇంతకుముందు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేది. రాజస్థాన్లో మాత్రం అంతకుముందు కూడా 50 కిలోమీటర్లే, అంటే బార్డర్ ఏరియా నుంచి 50 కిలోమీటర్ల దాకా బిఎస్ఎఫ్ డిప్లాయ్మెంట్ ఉంటుందన్నమాట. అయితే నేను తర్వాత ప్రశ్నలో మీకు అసలు బిఎస్ఎఫ్ స్టేట్ పోలీస్ మధ్య ఎలాంటి పవర్ షేరింగ్ ఉంటుంది, ఎందుకంటే పోలీస్, లా అండ్ ఆర్డర్ ఈ రెండూ కూడా స్టేట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మీ అందరికీ తెలుసు, స్టేట్ లిస్ట్లో ఉన్నాయి. బిఎస్ఎఫ్ని డిప్లాయ్ చేసినప్పుడు అంటే మనకి బార్డర్ ఏరియాస్ నుంచి వచ్చేటువంటి థ్రెట్స్, ఏదైతే డ్రగ్స్ ఉంటాయో, ట్రాఫికింగ్ ఉంటుందో, తర్వాత ఇల్లీగల్గా ఇండియాలోకి వస్తారో, ఇల్లీగల్గా ఇండియా నుంచి ఆ దేశంలోకి వెళతారో, ఇలాంటి వాటన్నిటినీ పసిగట్టడం కోసం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి బార్డర్స్ని అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇంతకుముందు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోలా ఉండేది. గుజరాత్ విషయానికి వస్తే ఇంతకుముందు 80 కిలోమీటర్లు ఉండేది. అక్టోబర్ 2021 కంటే ముందు దాన్ని 50 చేసింది. కొన్ని రాష్ట్రాల్లో 15 కిలోమీటర్లు ఉండేది, దాన్ని కూడా 50 చేసింది. సో ఇప్పుడు యూనిఫామ్గా 50 కిలోమీటర్ల వరకు బిఎస్ఎఫ్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఈ ఆర్డర్ అక్టోబర్ 2021లో ఇవ్వడం జరిగింది. దీనికి ఎగెనిస్ట్గా ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం ఆర్టికల్ 131 కింద, అంటే ఆర్టికల్ 131 ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు రాష్ట్రాలకి కేంద్రానికి, రాష్ట్రాలకి డిస్ప్యూట్ వస్తే ఆర్టికల్ 131 కింద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉపయోగించి సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది కేంద్ర ప్రభుత్వం మీద. ఇంకొక ప్రశ్న, ఒకవేళ బిఎస్ఎఫ్ని డిప్లాయ్ చేసినప్పుడు బార్డర్ ఏరియాస్లో రాష్ట్ర ప్రభుత్వ పవర్స్ ఏమిటి? ఈ రెండు ఓవర్లాప్ అవుతాయా లేదా? ఇక్కడ చూడండి, బిఎస్ఎఫ్ అనేటువంటిది ప్రధానంగా ఏం చేస్తుంది? ట్రాన్స్ బార్డర్ క్రైమ్స్, అంటే ఆయా దేశాల నుంచి డ్రగ్స్ మన దేశానికి వస్తున్నాయా, స్మగ్లింగ్ ఏమన్నా జరుగుతుందా, తర్వాత ఇతరితర ఏవైనా ఆర్మ్స్ వస్తున్నాయా, అలాగే మనుషులు ఇల్లీగల్గా చొరబడుతున్నారా, ఇలాంటివన్నీ పసిగట్టడం కోసం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి బార్డర్స్ దగ్గర కాపు కాస్తూ ఉంటుంది. 50 కిలోమీటర్లు ఇప్పుడు వాళ్ళ జ్యూరిస్డిక్షన్ అంతా యూనిఫామ్గా చేశారు. అయితే పవర్స్ ఏమిటి? వాళ్ళకున్న పవర్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పవర్స్ వాళ్ళకి లేవు. అంటే డ్యూప్లికేషన్ ఏం లేదు. వాళ్ళు ఒకవేళ పట్టుకున్నారనుకోండి, దాన్ని తీసుకొచ్చి రాష్ట్ర పోలీస్ వాళ్ళకి అప్పచెప్పేయటం అంతే. అంటే వాళ్ళు ఎవరినైనా పట్టుకున్నా, ఏదైనా సరే పట్టుకున్నా అదంతా ఇంకా ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్ వీటన్నిటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిందే. తర్వాత బిఎస్ఎఫ్ పర్సనల్ నార్మల్గా ఏంటంటే స్టేట్ పోలీస్తో కోఆర్డినేట్ అయిపోయి పనిచేస్తారనమాట. ఇది 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లు చేయటం, యూనిఫామ్గా ఉండాలని చేశారు. ఈ జ్యూరిస్డిక్షన్ పెరగటం వలన ఏమవుతుందంటే బిఎస్ఎఫ్ వాళ్ళు 50 కిలోమీటర్ల దాకా బార్డర్ నుంచి ఏవైనా సరే వాళ్ళు ఇతర దేశాల నుంచి వచ్చి పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఎలాగూ రాష్ట్ర పోలీస్కి అప్పచెప్పాలి కాబట్టి దీంట్లో పెద్ద కాంట్రవర్సీ లేదు అని చెప్పి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఎనీహౌ ఇప్పుడు పంజాబ్ మన సుప్రీంకోర్టుని ఆశ్రయించింది ఆర్టికల్ 131 ప్రకారం. అంటే ఒక సూట్ ఫైల్ చేసింది కేంద్ర ప్రభుత్వం మీద. ఎఫ్సిఆర్ఏ వార్తల్లోకి వచ్చింది, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఎందుకని? సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్, వరల్డ్ విజన్ ఇండియా వాటికి సంబంధించినటువంటి ఎఫ్సిఆర్ఏ లైసెన్సెస్ని ఈ మధ్య మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రద్దు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎఫ్సిఆర్ఏ వార్తల్లోకి వచ్చింది. ఎఫ్సిఆర్ఏకి సంబంధించి ముఖ్య విషయాలు తెలుసుకోబోయే ముందు మీకు ఒక 2-3 పాయింట్లు చెప్పాలి. అవేంటంటే మన దేశంలో లక్షలాది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, చాలా పనులు చేస్తూ ఉంటాయి అవి. తర్వాత ఇలాంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే
కొన్నేమో అడ్వకసీ గ్రూప్స్గా ఉంటాయి. అంటే ఏదైనా సరే ప్రభుత్వం చేసేటువంటి కార్యకలాపాల వలన ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్ అవుతున్నా, లేకపోతే పూర్ పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నా వాళ్ళ తరపున ఇష్యూస్ రైజ్ చేస్తూ ఉంటాయి. వాళ్ళు మన దేశంలో మనీని మొబిలైజ్ చేసి చేయొచ్చు. ఎన్జిఓస్ అనేసరికి చాలామంది సహాయం చేస్తూ ఉంటారు. ఫిలాంథ్రఫిక్ ఆర్గనైజేషన్స్, చారిటీస్ వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. అలాగే ఫారిన్ నుంచి కూడా డబ్బులు తీసుకోవచ్చు. ఫారిన్ నుంచి డబ్బులు తీసుకోవాలి అంటే FCRA అనే ఒక చట్టం ఉంది, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం ఎవరైతే ఫారిన్ నుంచి డబ్బులు తీసుకోవాలని అనుకుంటారో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చేసేటువంటి చారిటీ యాక్టివిటీస్ కోసం వాళ్ళు తప్పనిసరిగా ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్తో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయితేనే వాళ్ళు డబ్బులు తెచ్చుకోగలరు. 3 నెలలకు ఒకసారి వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేయాలి. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే ఇనిషియల్గా 180 రోజుల దాకా ఆ లైసెన్స్ని సస్పెండ్ చేయొచ్చు. ఆ తర్వాత కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే పూర్తిగా క్యాన్సిల్ చేసేయచ్చు. ఈ పవర్స్ అన్నీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ సోషల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, కానీ ఫారిన్ నుంచి డబ్బులు తెచ్చుకోలేరు. చాలా అలిగేషన్స్ ఉన్నాయి. ఈ మధ్య ఇక్కడ పనిచేసేటువంటి NGOs ఎవరైతే ఫారిన్ నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారో వాళ్ళ మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని ఆపేయటం కోసం ప్రజల్ని మొబిలైజ్ చేసి ఎన్విరాన్మెంట్ పేరుతోటో ఇంకో పేరుతోటో ధర్నాలు చేయడానికి దిగుతున్నారు అని చెప్పి, అలాగే రిలీజియస్ కన్వర్షన్స్ అంటే డబ్బులు ఆశ చూపి రిలీజియస్ కన్వర్షన్స్ చేస్తున్నారని చెప్పి ఇట్లా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కరెక్ట్గా రూల్ బుక్ని ఫాలో అవుతుందన్నమాట. ఎవరైతే రూల్స్ పాటించరో వాళ్ళ మీద కొరడా చలిపిస్తోందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ ఫారిన్ నుంచి డబ్బులు తీసుకోవటం అనేది ఒక విధంగా చెప్పాలి అంటే మంచికి ఆ డబ్బులు ఉపయోగిస్తే పర్వాలేదు, నేషనల్ డెవలప్మెంట్కి ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉపయోగిస్తే అది పెద్ద నేరం. చాలాసార్లు ప్రొటెస్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయగానే ప్రొటెస్ట్స్ జరుగుతాయి. ఒకళ్ళు ఎన్విరాన్మెంట్ అంటారు, ఇంకొకళ్ళు వల్నరబుల్ పీపుల్ అంటారు. అవన్నీ ప్రభుత్వాలు చూస్తాయి కదా, మరి ఈ ఆర్గనైజేషన్స్ ఎందుకు? కొన్నిసార్లు జెన్యూన్ కన్సర్న్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు కావాలని చేస్తారు. కొన్ని పార్టీలు వాళ్ళ వెనకాల ఉండొచ్చు, ఇతర దేశాలు వాళ్ళ వెనకాల ఉండొచ్చు. అందుకే ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఈ విషయం. తర్వాత FCRA 1976లో వచ్చింది. తర్వాత మళ్ళా 2010లో కొత్త లెజిస్లేషన్ వచ్చింది. 2020లో దీని అమెండ్మెంట్ జరిగింది. అంతకుముందు కూడా జరిగాయి. లేటెస్ట్ అమెండ్మెంట్ సెప్టెంబర్ 2020. దాని ప్రకారం చాలా టైట్ చేశారనమాట. చూడండి, ఇక్కడ అన్ని NGOs యాజ్ యూజువల్గా రిజిస్టర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ 5 సంవత్సరాలకి వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సాటిస్ఫై అయితే ఎక్స్టెన్షన్ ఇస్తుంది, సాటిస్ఫై కాకపోతే ఎక్స్టెన్షన్ ఇవ్వదు. తర్వాత ఏదైనా సరే రూల్స్ ఫాలో అవ్వకపోతే 6 నెలల దాకా 180 రోజుల దాకా వాళ్ళు రిజిస్ట్రేషన్ని సస్పెండ్ చేయొచ్చు. తర్వాత అసలు క్యాన్సిలే చేసేయచ్చు. ఇప్పుడు వరల్డ్ విజన్ ఇండియా, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ వీటి రిజిస్ట్రేషన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఒక సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అనేటువంటిది నేమ్ ఉన్నటువంటి సంస్థ, చాలా పేరుంది దానికి. వాళ్ళ మీద వచ్చిన అభియోగం ఏమిటి? మీరు డబ్బులు తీసుకొచ్చి కరెంట్ అఫైర్స్ డిసెమినేట్ చేయడానికి వాడుతున్నారు ఫారిన్ డబ్బులతో అనేటువంటిది వాళ్ళ మీద అభియోగం అన్నమాట. సరే, క్రిటిక్స్ ఉన్నారు, కొంతమంది ఒప్పుకోవటం లేదు. ఏదేమైనప్పటికీ కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత వాళ్ళు సోషల్, ఎడ్యుకేషనల్, రిలీజియస్, ఎకనామిక్, కల్చరల్ పర్పసెస్ కోసం వాడచ్చు డబ్బులు తెచ్చినప్పుడు. తర్వాత వాళ్ళు సర్టిఫై చేయాలి, ఫారిన్ ఫండ్స్తో నేను ఈ సంస్థను నడుపుతున్నాను, దాని మూలంగా సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాకి ఏ విధంగానూ భంగం కలగదు అని సర్టిఫై చేయాలి. ఆ తర్వాత ఇది చెప్పాను మీకు, 180 రోజులు. తర్వాత ఫారిన్ నుంచి డబ్బులు తెచ్చుకునే NGOs వాళ్ళ డబ్బులన్నీ కూడా ఒకే ఒక్క బ్రాంచ్లో జమ అవుతాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ బ్రాంచ్. తర్వాత వాళ్ళ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది అకౌంటబిలిటీ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మానిటర్ చేయడం తేలిగ్గా ఉంటుంది అని చెప్పి దీన్ని 2020లో అమెండ్మెంట్ ద్వారా తీసుకురావడం జరిగింది. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 20% దాటకూడదు. ఇంతకుముందు చాలా అడ్వకసీ గ్రూప్స్ అంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేట్ చేయడానికి, అలాగే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి కొన్ని విషయాల్లో మొత్తం డబ్బులన్నీ దానికే ఖర్చు పెట్టేవాళ్ళు. అలా ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వం ఏం ఫీల్ అయింది, వాళ్ళు ఫారిన్ డబ్బులు తెచ్చి ప్రజలని రకరకాలుగా మొబిలైజ్ చేస్తున్నారని చెప్పి అందుకే 20%కి రిస్ట్రిక్ట్ చేసింది. తర్వాత ఒక ఎన్జిఓ డబ్బులు తెచ్చుకొని మళ్ళా చిన్న చిన్న ఎన్జిఓస్కి ఇవ్వకూడదు ఆ డబ్బుల్ని. అర్థమైంది కదా, క్వార్టర్లీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. సరే, ఇదంతా FCRAకి సంబంధించి. ఇంకొక డౌట్ రావచ్చు మీకు, ఫారిన్ కంపెనీస్ నుంచి రాజకీయ పార్టీలు ఈ ఫారిన్ మనీని తెచ్చుకోవచ్చా ఎలక్షన్స్కి? చూడండి, ఇక్కడ పొలిటికల్ పార్టీస్ ఒకవేళ ఫారిన్ కంపెనీకి సంబంధించి ఇండియాలో సబ్సిడరీ ఉందనుకోండి, ఒరిజినల్ హెడ్ క్వార్టర్ ఏ దేశంలోనూ ఉంటుంది, వాళ్ళ సబ్సిడరీ ఇక్కడ ఉంటే దాని నుంచి డొనేషన్స్ తీసుకోవచ్చు, తప్పేం లేదు. అది కాకుండా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా తీసుకోవచ్చు. ఎవరిచ్చారో మీకు నాకు తెలియదు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ ఫారిన్ కంపెనీ వాళ్ళకి సబ్సిడరీ లేదు, ఫారిన్లో ఉంది, కానీ 50% కానీ అంతకంటే ఎక్కువ కానీ షేర్స్ భారతీయులు కానీ భారతీయ సంస్థలు కానీ అందులో 50% కంటే ఎక్కువ షేర్ హోల్డింగ్ ఉంటే అప్పుడు కూడా తెచ్చుకోవచ్చు. ఉదాహరణకి టాటా స్టీల్ ఉంది, వాళ్ళ బ్రాంచెస్ యూరోప్లో ఉన్నాయి, ఓన్డ్ బై టాటా గ్రూప్ కదా, కోరస్ స్టీల్ అనుకుంటాను, వాళ్ళు ఇవ్వచ్చు డొనేషన్స్. సరే, అర్థమైంది కదా. తర్వాత న్యూయార్క్ టైమ్స్ OpenAI మీద లా సూట్ ఫైల్ చేసింది. కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించారు అని అభియోగం. OpenAI అంటే ఏమిటి? ఇందులో 49% మైక్రోసాఫ్ట్ వాటా ఉంది. OpenAI ChatGPTని డెవలప్ చేసింది. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ChatGPT ఏదైతే డెవలప్ చేశారో దాన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటారు. అక్కడ మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ కావచ్చు, మిలియన్స్ ఆఫ్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కావచ్చు, తర్వాత ఇతర కాంటెంట్ కావచ్చు, అదంతా అందులో ఫీడ్ చేశారు కంప్యూటర్కి. తర్వాత దానికి ఒక అల్గారిథం చెప్పారు, దానికి ఒక క్వాంటిటేటివ్ టూల్స్ ఇచ్చారు. వాటన్నిటి మూలంగా అది నేర్చుకుంది. మనం ఏదైనా అడిగితే అది ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడో న్యూయార్క్ టైమ్స్ కావచ్చు, ది గార్డియన్ కావచ్చు, ది హిందూది కావచ్చు, అది ఏదైతే రిలయబుల్ అనుకుంటుందో దానికి ఇచ్చినటువంటి అల్గోరిథం ప్రకారం అది మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీ అందరికీ తెలుసు ChatGPT. అయితే న్యూయార్క్ టైమ్స్ ఏం చెప్పిందంటే, ఈ లాసూట్లో మీరు మా పర్మిషన్ లేకుండా, మాకు పేమెంట్ చేయకుండా మా ఆర్టికల్స్, మిలియన్స్ ఆఫ్ ఆర్టికల్స్ మీరు ChatGPT డెవలప్ చేయడానికి వాడుకున్నారు. మీకు అథారిటీ ఎవరిచ్చారు? ఇది కాపీరైట్ చట్టం ఉల్లంఘన అని చెప్పి వాళ్ళు ఈ లా సూట్లో చెప్పడం జరిగిందనమాట. రాబోయే కాలంలో డెవలప్ చేసేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అన్నీ కూడా ఇలా మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్, మిలియన్స్ ఆఫ్ టెక్స్ట్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ న్యూయార్క్ టైమ్స్కి సంబంధించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కోర్టు ఏ తీర్పిస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. తర్వాతి ప్రశ్న, ట్రిప్స్ ఆర్టికల్ 13, అలాగే బెర్న్ కన్వెన్షన్. మనం ఎప్పుడైతే WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మెంబర్ అయ్యామో మనం ఇండైరెక్ట్లీ ట్రిప్స్ కన్వెన్షన్ని అలాగే బెర్న్ కన్వెన్షన్ని ఈ రెండింటినీ కూడా మనం ఒక ఆమోదం తెలిపినట్టే అన్నమాట. అర్థమైంది కదా. సో ఇక్కడ ట్రిప్స్ ఆర్టికల్స్ కానీ బెర్న్ కన్వెన్షన్ కానీ, ఈ బెర్న్ కన్వెన్షన్ అనేసరికి కాపీ రైట్స్. సో ఇక్కడ చూడండి, మీకు ఆర్టికల్ 13 ఆఫ్ ద ట్రిప్స్ ఏం చెప్తుంది, అక్కడ మీరు కొన్ని తీసుకోవచ్చు, తీసుకోవటంలో తప్పు లేదు. అది ఎంతవరకు ఒరిజినల్ రైట్స్ హోల్డర్ యొక్క లెజిటిమేట్ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ అవ్వకూడదు. న్యూయార్క్ టైమ్స్ ఏం చెప్తుంది, మా ఆర్టికల్స్ మొత్తం మీరు తీసుకెళ్ళిపోయారు, బిలియన్స్ ఆఫ్ ఆర్టికల్స్ తీసుకెళ్ళిపోయారు, ఇక మా వెబ్సైట్కి ఎవరు వస్తారు చెప్పండి, ఏదైనా కావాలంటే ChatGPT ద్వారా తెలుసుకుంటారు. అర్థమైంది కదా. సో అందుకని ఈ యొక్క లాసూట్ ఏదైతే ఉందో
అంటే మీకు చెప్పాలనుకున్నది ఏమిటంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. హిందూ న్యూస్ పేపర్ వస్తుంది ఇప్పుడు, దాంట్లో ఉన్న ఆర్టికల్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, తప్పులేదు. మీరు మీ రీసెర్చ్ పేపర్లో వాడుకోవచ్చు, మీ రీసెర్చ్లో ఆర్టికల్స్ అన్నీ వాడుకోవచ్చు, అది తప్పు కాదు. వాళ్ళ లెజిటిమేట్ ఇంట్రెస్ట్ని మనం ఎఫెక్ట్ చేయటం లేదు. హిందూకు వచ్చిన నష్టం లేదు. మీకు హిందూలో ఉన్న 4 ఆర్టికల్స్ తీసుకొని నేను ఎడిటోరియల్ డిస్కషన్ చేశాననుకోండి, హిందూకు వచ్చిన నష్టం లేదు. ఇంకా హిందూ పేరు బయట తెలిసిపోతుంది, అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ పేరు తెలిసిపోతుంది. అలాంటి ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి. ట్రిప్స్లో ఆర్టికల్ 13 ప్రకారం మనం న్యూస్ పేపర్ ఆర్టికల్స్ని వాడుకోవచ్చు, రీసెర్చ్ పర్పస్కి వాడుకోవచ్చు, ఎనాలిసిస్ పర్పస్కి వాడుకోవచ్చు. అట్లా రకరకాల ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అలాగే బెర్న్ కన్వెన్షన్ కూడా అలాంటి ఎక్సెప్షన్స్ ఇచ్చింది. సో మీరు ట్రిప్స్ 13వ ఆర్టికల్ చూసినా, బెర్న్ కన్వెన్షన్ 9వ ఆర్టికల్ చూసినా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కానీ మొత్తం హిందూ వాళ్ళ సైట్లో ఉన్న కాంటెంట్ అంతా తీసుకొని నేను యూజ్ చేసుకుంటాను అంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? అర్థమైంది కదా? సో ఇక్కడ ఈ కాపీరైట్ యాక్ట్కి సంబంధించి ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్ మీరు చూస్తే ట్రిప్స్లో ఎక్సెప్షన్స్ ఉన్నాయి. రీసెర్చ్ పర్పస్ కోసం, ఎనాలిసిస్ పర్పస్ కోసం మీరు ఏదైనా రాసేటప్పుడు కొంత మ్యాటర్ని యూజ్ చేసుకోవచ్చు, తప్పు కాదు. అలాగే బెర్న్ కన్వెన్షన్ కూడా అదే చెప్తుంది. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి కాపీరైట్ యాక్ట్లో ఉన్నటువంటి ఫెయిర్ యూజ్ డాక్ట్రిన్ కూడా అదే చెప్తుంది. ఫెయిర్ యూజ్ డాక్ట్రిన్ ఏం చెప్తుంది? మీరు వాళ్ళు ఏదైతే యూజ్ చేశారో అది కాపీరైట్ యాక్ట్ వైలేషన్ కిందకు వస్తుందా లేదా అని తెలిసేట్టుకోవాలి. అంటే కాపీరైట్ యాక్ట్ వైలేషన్ కింద వస్తుందా రాదా అని తెలుసుకోవాలంటే 4 ఫ్యాక్టర్ టెస్ట్ ఉందన్నమాట. అంటే దాని పర్పస్ ఏమిటి, ఎందుకు యూజ్ చేస్తారు మీరు, తర్వాత ఆ నేచర్ ఆఫ్ ద కాపీరైటెడ్ వర్క్, అది హైలీ క్రియేటివ్ వర్కా, తర్వాత ఎంత యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ న్యూయార్క్ టైమ్స్ కంటెన్షన్ ఏంటంటే మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ వాడుకున్నారు, మిలియన్స్ ఆఫ్ ఆర్టికల్స్ వాడుకున్నారు. ఇక మా వాల్యూ ఏముంది? మీరంతా వాడేసుకుంటే మాకు చెప్పకుండా, మాకు డబ్బులు ఇవ్వకుండా. మనం ఏదో రీసెర్చ్ కోసం ఒక 100 ఆర్టికల్స్ 200 ఆర్టికల్స్ వాడుకున్నాం అనుకోండి, తప్పు లేదు. అది ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి. ఫెయిర్ యూజ్ డాక్ట్రిన్ కింద, ఫెయిర్ డీలింగ్ డాక్ట్రిన్ కింద, బెర్న్ కన్వెన్షన్ కింద, అలాగే ట్రిప్స్ కన్వెన్షన్ కింద ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కోర్టు ఏం చెప్తుంది అనేది మనం చూడాలి. ఫెయిర్ యూజ్ డాక్ట్రిన్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాపీరైట్ యాక్ట్ కింద ఉన్నటువంటి ఎగ్జెంప్షన్. అలాగే సిమిలర్ ఎగ్జెంప్షన్ మన దేశంలో కాపీరైట్ యాక్ట్ 1957 సెక్షన్ 52 ప్రకారం ఉందన్నమాట. దాన్ని ఫెయిర్ డీలింగ్ డాక్ట్రిన్ అంటామన్నమాట. అర్థమైంది కదా? సో ఫెయిర్ డీలింగ్ డాక్ట్రిన్ తీసుకున్నా, ఫెయిర్ యూజ్ డాక్ట్రిన్ తీసుకున్నా, ట్రిప్స్ తీసుకున్నా, బెర్న్ కన్వెన్షన్ తీసుకున్నా ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళకి నష్టం జరగకూడదు, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. చివరిగా జల్ జీవన్ మిషన్, దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఈ మధ్య జల్ శక్తి మంత్రి గారు ఒక మాట అన్నారు. జల్ జీవన్ మిషన్ కింద 14 కోట్ల మంచినీటి కనెక్షన్లు ఇచ్చాం వీళ్ళకి. 2019లో ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయినప్పుడు కేవలం 3 కోట్ల కనెక్షన్స్ అయి ఉండే, దాన్ని 19 కోట్లకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే రూరల్ ఇండియాలో మొత్తం 19 కోట్ల ఇళ్ళు ఉన్నాయి అన్నమాట. మొత్తం మన దేశంలో చూస్తే అర్బన్ రూరల్ కలిపి దాదాపు 26 కోట్ల దాకా ఇళ్ళు ఉంటాయి. అంటే ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతున్నాను. జనాభా 140 కోట్లు కదా, ఇళ్ళు అంటే ఫ్యామిలీస్ దాదాపు 26-27 కోట్లు ఉంటాయి. రూరల్ ఏరియాస్లో 19 కోట్లు ఉన్నాయి. 2019లో దీన్ని లాంచ్ చేసేటప్పుడు కేవలం 3 కోట్ల ఇళ్లకు మాత్రమే పోర్టబుల్ వాటర్ సప్లై కనెక్షన్ ఉంది. దాన్ని 3 కోట్ల నుంచి 19 కోట్లకు పెంచాలి 2024 కల్లా అన్నది ఆశయం అనమాట. ఇప్పటికి 14 కోట్లకు రీచ్ అయింది అని జలశక్తి మంత్రి గారు చెప్పారు. ఇది ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్. ఒక్కొక్కళ్ళకి కనీసం తాగునీరు 55 లీటర్లు ఇవ్వాలి ప్రతి వ్యక్తికి. ఇది హర్ ఘర్ నల్ సే జల్ ప్రోగ్రామ్ కింద వస్తుంది. మొత్తం కాస్ట్ 3.6 లక్షల కోట్లు, కేంద్రం రాష్ట్రాలు కలిసి. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చేటువంటి రిసోర్సెస్ని కూడా వాడతారు. కేంద్రం రాష్ట్రం 50% షేర్ చేసుకుంటాయి. తర్వాత ప్రతి అసెట్ జియో ట్యాగ్ అవుతుంది.
తర్వాత క్వాలిటీ వాటర్ కోసం ఫీల్డ్ టెస్టింగ్ కిట్స్ ఉన్నాయి. తర్వాత కెమికల్ పారామీటర్స్ కోసం సంవత్సరానికి ఒక్కసారి టెస్ట్ చేయాలి. బ్యాక్టీరియల్ కంటామినేషన్ కోసం 2 సార్లు, అలాగే ప్రతి విలేజ్లో ఏవైనా మైనర్ రిపేర్స్ వస్తే చేయటం కోసం ట్రైనింగ్ ఇస్తారు కొద్దిమందికి. అలాగే పానీ సమితిస్ అవి క్రియేట్ అవుతాయి. అందులో 50% ఉమెన్ ఉంటారు. వాళ్ళు అసలు వాటర్ సోర్స్ ఏమిటి, ఇతరితర లాజిస్టిక్స్ ఏమిటి అనేది చూస్తారనమాట. సరే, రేపు మిస్సిలేనియస్ ఈవెంట్స్తో మళ్ళీ కలుద్దాం. మిస్సిలేనియస్లో కూడా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అన్ని మాడ్యూల్స్ తప్పకుండా చూడండి. ఎవరైతే సీరియస్గా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఇది చాలా ఎక్కువ మొత్తంలో ఉపయోగపడుతుంది. అంటే ఇవి చూడటం మూలంగా మిగతా వాళ్ళతో పోలిస్తే మీరు చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు. అంతవరకు నేను గ్యారంటీ ఇవ్వగలను. నమస్తే.